వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ముగ్దుంపురం గ్రామానికి చెందిన చింతకాయల రాజశేఖర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈ విషయము తెలుసుకున్న ముదిరాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ మేపా దాతల సహాయంతో 52,500 రూపాయలు సేకరించి ఆయన పిల్లల పేరు మీద పోస్టల్ ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ, పేద కుటుంబాలకు సహాయం అందించడం కీలకమని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాళ్ల రవీందర్ ముదిరాజ్, పెండ్యాల యాదగిరి, దండు చిరంజీవి ముదిరాజ్ సహా అనేకమంది పాల్గొన్నారు. రాజశేఖర్ భార్య సౌజన్య సహాయందించిన 130 మంది దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా హన్మకొండ నుండి వచ్చిన హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్మగారి శ్యామ్ గారికి, అదేవిధంగా ఈ గ్రామానికి చెందినటువంటి ఒక విద్యావేత్తలు ఆర్థికవేత్తలు అయినటువంటి మన ఎన్ఎఫ్సి హోటల్ నిర్వాహకులు మన పెండ్యాల యాదగిరి అన్న, అదేవిధంగా మన విద్యాపరంగా వైద్యపరంగా సేవలు అందిస్తున్న పెండ్యాల సదానందం గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మనం ఇక్కడ గ్యాదర్ అయినామంటే సుమలత గారు వారి భర్తకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎప్పుడు కానీ ఒక కార్యక్రమం జరగాలంటే ఎవరో ఒకరు ముందు పడాలి. ఎవరో ఒకరు బాధ ఉన్నది, కడుపులో ఆకలి అవుతుంది, పువ్వు పెట్టని చెప్తేనే మాత్రమే తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి పదే ఏం జరుగుతుంది, మీరు సాయం చేయాలని మీ గ్రూపులలో చూస్తున్నామని సుమలత గారు చెప్పడము, మనం ఇక్కడికి రావడము, ఈ విధంగా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు ముందు పడాలి. ఎల్లాగూడ నుండి వచ్చిన సంతోష్ వాళ్ళ ఫాదర్ను మనకందరు ఇక్కడ కుటుంబ సభ్యులే. మన గ్రామంలో ఈ మేపా అనేటువంటిది విద్యా ఉద్యోగాల పరంగా వెళుతుంది, రాజకీయ వెళుతుంది అనేటువంటి ఆ ఉద్దేశాన్ని గ్రామానికి తీసుకోవాలి. రాజశేఖర్ గారి కుటుంబం అనేటువంటిది ఇలాంటి కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో 100 కుటుంబాలు ఉంటాయి, 90 కుటుంబాలు ఇట్నే ఉంటాయి. మరి దీనికి కారణం ఏంటిది? విద్య లేకపోవడము, బానిసలుగా ఉండడము, ఆరోగ్యానికి పాడు చేసుకొని ఆల్కహాల్కు బానిసలు కావడము. మరి దీన్ని మరిపించాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది. ఆ విధంగా మన కుటుంబంలో మన పిల్లలను చదివించుకోవాలి. అక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు, ఇక్కడ మహిళలు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు మనం రాజశేఖర్ గారి గురించి 52,500 రూపాయలను ఈ పిల్లల పేరు మీద పోస్టల్లో డిపాజిట్ చేయాలనే ఆలోచన కూడా వీరందరినీ అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒకరోజు ఒక గొర్రెనో మేకనో కోసుకొని తింటాం, పోతాం, తెల్లారి అరుగుతుంది, కరుగుతుంది, అంత పోతుంది. మరి తెల్లారి కడుపు 10 మందికి దానం చేసిన అనేది ఎల్లకాలం ఉంటుంది, తాగింది ఒకటే పూట ఉంటుంది. కాబట్టి మనం ఏ సందర్భమైనా ఎక్కడైనా కూడా దానం చేసే గుణం ముదిరాలకే ఉంటుంది, పోరాడే గుణం ముదిరాలకే ఉంటుంది, సాయం చేసే గుణం ముదిరాలకే ఉంటుంది. అది 100 ఏళ్ళ చరిత్ర చూసుకున్నా అప్పటి వరకు ఇప్పటి వరకు అదే విధంగా ఉంటుంది. కానీ మన యొక్క అలవాట్లు మారడం వల్ల మనం ఈ విధంగా తయారవుతున్నాం. మరి మనం కూడా మన పిల్లలను విద్యాపరంగా చదివించుకోవాలి. ఈ పిల్లలకు కూడా విద్యాపరంగా నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చెప్తున్నా, మన రాష్ట్ర కమిటీ యొక్క ఆదేశానుసారంగా చెప్తున్నా, పిల్లలు ఎంతవరకు చదివినా కూడా నేను చదివించడానికి మేపా రాష్ట్ర కమిటీ కూడా ముందుకు వస్తుందని తెలియజేస్తున్నాను. మొన్న పేపర్లో, ఈనాడు పేపర్లో చక్కగా ఇచ్చారు. తల్లి కానీ తండ్రి కానీ కోల్పోయిన అయితే ఒక సంస్థ ఉంది, స్వచ్ఛంద సంస్థ ఉంది అక్కడ, అలో అనే ఒక స్వచ్ఛంద సంస్థ. అది జాయిన్ చేస్తే ఇంటర్మీడియట్ వరకు ఫ్రీగా ఉంటుంది. అది మెసేజ్ కూడా నేను పెట్టుంటా, మీకు పెట్టినామా అంటే రాగానే పొద్దున 5 గంటలకే పేపర్లు అన్నీ చూస్తారే. ఇది మనకు ఎవరికి ఉపయోగపడుతుంది? మన ముదిరాల కానీ ఫస్ట్ ముదిరాలు అందరికీ గ్రూప్లలో పెట్టడం, సుమలత పెట్టడం. ఎందుకు పెట్టినా మన పిల్లలు చదువుకోవాలి. మన పిట్టల కుమార్ గారు ఉన్నారు, ఒక పత్రికా విలేకరు. ఈ సమయంలో మన వార్తను మనం సమాజానికి సేవ చేస్తున్నాం అనే వార్త మనం చెప్పుకుంటే